అడవిని కాపాడండి, లేదంటే భవిష్యత్తే ప్రమాదం. బండి ఆత్మకూరులో భావోద్వేగ పిలుపు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఎన్ఆర్ కుంట చెంచుగూడెంలో నిర్వహించిన అటవీ అవగాహన కార్యక్రమం కేవలం ఒక సదస్సు కాకుండా ప్రకృతిని కాపాడాలనే గుండె నిండిన పిలుపుగా మారింది. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారి జెడ్ నాసిర్ జూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అడవికి నిప్పు పెడితే అది చెట్లు కాలిపోవడమే కాదు, మన భవిష్యత్తే బూడిదవుతుంది అంటూ అధికారులు చేసిన వ్యాఖ్యలు గ్రామస్తుల మనసులను కదిలించాయి. వృక్ష సంపద నాశనం అయితే వర్షాలు తగ్గిపోతాయని, వన్యప్రాణులు గ్రామాల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చెంచు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ, అడవి మీ జీవితం, దాన్ని కాపాడేది మీరే అని నాసిర్ జూ స్పష్టం చేశారు. ఈ మాటలు అక్కడి ప్రజలలో బాధ్యతను గుర్తు చేశాయి. ఇక పశువులు ఆరోగ్యం కూడా అంతే కీలకమని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనుష తెలిపారు. రెబీస్, ఆంథ్రాక్స్, టీబీ, బ్లూసెల్లోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు పశువుల నుంచే మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఒక చిన్న టీకా ఒక కుటుంబాన్ని కాపాడగలదు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు అందించారు. వన్యమృగాల దాడులపై కూడా అధికారులు స్పందిస్తూ, బాధితులకు అటవీ శాఖ నుంచి నష్టపరిహారం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే వేట, ఉచ్చులు పెట్టడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అటవీ వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరం అని, ప్రజలు కాపాడితేనే అడవి బ్రతుకుతుంది, అడవి బ్రతుకుతేనే మనం బ్రతుకుతాం అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం గ్రామస్తుల హృదయాలను తాకి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఆంజనేయులు, టుడే టీవీ రిపోర్టర్, నంద్యాల జిల్లా.